హాయ్ గైస్, దిస్ ఇస్ హర్ప్రియ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ప్రీవియస్ వ్లాగ్ చూస్తుంటే దాని కంటిన్యూయేషన్ అనమాట. ఇది బేసిక్గా ద సేమ్ ఈవినింగ్. సో నేను ఒక డివైస్ తీసుకున్నాను యాక్చువల్గా. అయ్యో 1 సెకండ్. దొరికింది. ఇదన్నమాట. ఏమంటారు, ఇది వస్తుంది కదా, ఇలా తీసుకుంటారు కదా, బ్లాక్ హెడ్స్ అవి వైట్ హెడ్స్, ఆ డివైస్. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇట్ హ్యాస్ 4 నాజిల్స్ అనమాట. ఇది పెద్దది ఉంది, పెద్ద సక్షన్కి. ఇది చిన్నది. దీనిపైన ఇంకో ఇలా ఉందన్నమాట. ఇది సంథింగ్ ఏమంటారు, ఎక్స్ఫోలియేటింగ్ సంథింగ్ ఇది అని ఇచ్చున్నారు. అండ్ ఇది చాలా చిన్నదన్నమాట. ఇది ఎవ్రీడే ఇది అన్నట్టు ఇచ్చారు. అండ్ ఇది చూసి ఇలా ఉందన్నమాట. ఇది సైడ్ ఇలా తీసుకోవడానికి బేసిక్గా ఇదేం ఓకే. ఇందులో 2 స్పీడ్స్ ఉన్నాయి. ఈ మిడిల్కి అంటే మీడియంగా వస్తుంది అనమాట, చాలా జెంటిల్గా వస్తుంది. అండ్ ఇది ఫాస్ట్గా ఉంది సెక్షన్. ఒకసారి చేతి మీద ఇట్లా అని చూశాను. సో నాకు తెలుసు అది ఏ లెవెల్లో ఇది ఉందని. బై ద వే నేను ఇప్పుడే ఫేస్ వాష్ అంతా చేసుకొని వచ్చాను అనమాట. ఇది డైరెక్ట్గా అంటే రావు కదా, ఐ మీన్ అవి ఎట్లా నాకు మోస్ట్లీ ఎక్కువేం లేవు, లైట్గానే. ఒక్కొక్కసారి సడన్గా పెరిగిపోతాయి అనమాట క్లైమేట్ చేంజ్ ఇది ఉంటే. సో నేను వెనక్కి కెటిల్ ఉంది కదా, అది ఏమంటారు హాట్ వాటర్ పెట్టుకున్నాను. సో నేను ఫస్ట్ ఆవిరి అది పెట్టుకొని దెన్ నా స్కిన్ ఏమంటారు కొంచెం స్కిన్ పోర్స్ ఓపెన్ అవుతాయి కదా, సో అప్పుడు నేను చేసుకుంటాను. జస్ట్ నోస్ ఇక్కడ ఈ ఏరియా అనమాట. ఇక్కడ నాకేం అవసరం లేదు, ఇక్కడ నాకే ఇవి లేవన్నమాట. సో దట్ ఈస్ పర్ఫెక్ట్ లెవెల్. సో నేను నన్నేం గెలకాలనుకోవట్లేదు. ఈ ముక్కు, ఈ ఏరియా, ఈ టీ జోన్ మాత్రం బేసిక్గా ఆ ఏరియాలో నాకు ఎక్కువ వస్తున్నాయి. సో అది చేసుకుంటా. అండ్ నేను వీడియో ముందు చూసుకుంటా. ఫస్ట్ ఇలా ఆవిరి అది పెట్టుకొని వస్తాను. సో ఆవిరి అది పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ నేను సైడ్స్ చూస్తాను. ఫస్ట్ తక్కువ స్పీడే పెట్టుకుంటాను అనమాట. ఇది ఎక్కువ 3 సెకండ్స్కి మించి పెట్టద్దు అన్నారు. భయం వేస్తుంది నాకు. ఓకే, నాకేం పెద్ద ఎక్కువ లేవనుకుంటా. ఏమంటారు, జస్ట్ వాటర్ ఇదే వెళ్ళింది. నేను వేరేది ఈ పెద్దది ట్రై చేస్తాను. ఆగిపోతుంది, మీకు తెలుస్తుందా? చూడు ఆగిపోయింది. నాట్ షూర్. నాకు లేవా, లేకపోతే ఇది వర్క్ అవ్వట్లేదు. ఇదైతే మెషిన్ ఆగుతుంది అన్నమాట మధ్యలో. ఓకే, అది సక్ చేస్తుంది, కనిపిస్తుంది కదా అక్కడ. ఇప్పుడు సో అదే సక్ చేస్తుంది, బట్ నాకు ఏం లేవన్నమాట.
ఏంటబ్బా నేనేం చేయలేదు, అదే ఆగిపోయింది. బ్యాటరీస్ ప్రాబ్లమా? బ్యాటరీస్ కొత్తగా అయినా మొన్నే తెచ్చింది. దిస్ ఈస్ అ వేస్ట్ ఆఫ్ మనీ గైస్, ఇట్స్ నాట్ వర్కింగ్. నేను బ్యాటరీస్ మార్చాను అనమాట, వేస్ట్. అది బేసిక్గా పని చేయలేదన్నమాట. సో కస్టమర్ కేర్కి కాల్ చేసి నాన్ రిటర్నబుల్ ఐటమ్. సో వాడు ఏం చేశాడంటే రిఫండ్ ఇనిషియేట్ చేశాడు. నేనేం చేయను అది పని చేయకపోతే. ఒక్కసారి పూర్తిగా ఆగిపోయింది, వేస్ట్. మీకు ఇంకా కావాలంటే కింద లింక్ ఇస్తాను, బట్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ మనీ, డోంట్ పర్చేస్. వాకింగ్కి వెళ్తున్నాము గైస్. కాళ్ళ నొప్పులు లగ్గించుకుని వాకింగ్ పోతున్నాను నేను. యాక్చువల్గా గగన్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను అనమాట ఆదిత్య బిర్లాలో. 365 డేస్లో, ఇయర్లో 325 డేస్ 10,000 స్టెప్స్ ఉంటే నెక్స్ట్ ఇయర్ ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదనమాట. ఇన్ కేస్ మీరు ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, టర్మ్ ఇన్సూరెన్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్ ప్లస్ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ అలాంటి ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి, నేను డీటెయిల్స్ ఇస్తాను. మా బావ జయంత్ ఉన్నారు కదా, తనే అనమాట యాక్చువల్గా. సో నేను ఆల్రెడీ తీసుకున్నాను. సో మనం డైలీ 10,000 స్టెప్స్ చేయాలి, లేదా 300 క్యాలరీస్ బర్న్ చేయాలి. సో అలా 10,000 స్టెప్స్ ఒక గంట సేపు. 300 క్యాలరీస్ పెట్టుకోవద్దు, అది ఒక్కొక్కసారి క్యాలిక్యులేట్ అయితే అవ్వట్లేదు, బట్ 10,000 అయితే వర్క్ అవుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ పట్టుకోకదు మాకు. ఎన్ని స్టెప్స్? 5,680 స్టెప్స్. మార్నింగ్ వాకింగ్కి వెళ్ళా, జస్ట్ నార్మల్గానే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు రిమైనింగ్ 4,500 స్టెప్స్ ఇప్పుడు కవర్ చేద్దామని చెప్పి నేను కూడా గగన్తో పాటు వచ్చా. యూజువల్గా గగన్ మార్నింగ్ వెళ్తాడు, ఈరోజు వెళ్ళాలా కాబట్టి ఇంక ఇప్పుడు వెళ్తున్నా. మార్నింగ్ నేను నిద్రపోతూ ఉంటాను 8 వరకు, 7:30, 8 వరకు. One eternity later. షవర్మా తెచ్చుకోవడానికి వెళ్తున్నాము. మేము షవర్మా తిన్నాం. రేపెట్ట ఊరు వెళ్తాం కదా, రేపు ఉండము. సరే చాలా రోజులు అయిందనమాట తిని, సరే అలా వెళ్దాము అని చెప్పి ఆఫీస్ అయ్యాక వర్షం పడుతుంది. నేను నిన్న మొన్న ఈ బట్టలు ఉతికేసి మంచి పని అయింది, వాషింగ్ మెషిన్కి వేసి అనవసరంగా. లేదంటే నా అంతే వెళ్ళేసి వచ్చారు బట్టలంతా వాసన వచ్చేస్తా అనమాట. ఈ డ్రెస్ కూడా మాకు ఇచ్చింది, సేమ్ అదే మోడల్, వేరేదనమాట. అండ్ ఇంకొకటి నేను ఇంటికి వెళ్ళాక బట్టలు మళ్ళీ సర్దాలన్నమాట. అంటే ఆల్మోస్ట్ సర్దాను, బట్ నాకు లాస్ట్ మినిట్ కొన్ని చేంజెస్ ఉన్నాయి, నా మూడ్ మారిందనమాట. సో అందుకని 1-2 డ్రెస్సులు మారుస్తున్నా. ఒకటే ఎక్స్ట్రా డ్రెస్ పెట్టుకోవాలి, ఇంకొక డ్రెస్ మార్చాలా, అది కాకుండా. అండ్ జ్యువెలరీ అన్నీ పెట్టుకోవాలా, బ్యాగ్లు అండ్ బ్లాక్ బీడ్స్ అవన్నీ తెచ్చుకున్నవన్నీ సర్దుకోవాలన్నమాట. బేసిక్గా జ్యువెలరీ ఇంకా సగం సర్దాలా. ఇంటినంతా ప్యాక్ చేసి పెళ్ళికి తీసుకొస్తుంది. నా పెళ్ళికి కూడా ఇలా సర్దుకోలేదు, ఎందుకంటే నాకు తెలుసు ఎక్కడ ఏమున్నాయి, ఏం దొరుకుతాయి, అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ. బట్ ఇక్కడ ఏవి ఎక్కడ ఎట్లుంటుందో ఏమి తెలియదు కదా. సో షాంపూ, బాడీ వాష్, షాంపూ నుంచి అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను. ప్యాక్ చేసి అక్కడ రూమ్ ఉంటుందా తెలీదు, ఏవీ తెలీదు బేసిక్గా. నా పెళ్ళప్పుడైతే నాకు అన్నీ తెలుసు, ఎన్ని రూమ్స్ ఏంటి ఎక్కడ. వాడు తిరుక్కుంటున్నాడు, మనం అట్ట వెళ్తామా? గగన్ రోడ్లో తన పరిగెత్తుకుని వెళ్తాను, నాకేమో భయం వేస్తుంది. ధైర్యం తెచ్చుకొని రోడ్లో మాట్లాడుతున్నాను, బికాస్ నోబడీ కేర్స్. అది నాకు తెలుసు, కాకపోతే అయినా కానీ చిన్న భయము. బట్ కాకనంటే కొంచెం ధైర్యంగా మాట్లాడతాను అనమాట. నేను ఒక్కటే అంటే కొంచెం భయం వేస్తుంది, కొంచెంగా చాలా భయం వేస్తుంది. బట్ మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఎవరు పట్టించుకోరు, అది మాత్రం ఒకటి. ఇన్ కేస్ మీరు ఎవరో ఏదో అనుకుంటారు, లేదంటే ఏదో భయంతో యూట్యూబ్ స్టార్ట్ చేయకుండా ఉంటే మాత్రం చేయొద్దు. మీకు ఏం చేయాలనుకున్నారో అది చేయండి.
ఎవరిని పట్టించుకోదు, ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటారు బేసిక్గా. సో ఎవరికి అంత టైం ఉండదు, బిజీగా ఉండరు. అందరు పక్కన వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది అనేది చూడాలనుకుంటారు. చూస్తే చూసుకొని, బట్ స్టిల్ వాళ్ళు ఏమి ఇది చేయలేరు అనమాట. అంటే రోడ్లో వచ్చిపోయే వాళ్ళు ఏమనుకుంటారు, మాట్లాడుతుంటే పిచ్చిది అనుకుంటారా అని పట్టించుకోవద్దు బేసిక్గా. అది బంధువులు ఏమంటారు అది అంటే అది కూడా పట్టించుకోవద్దు. వాళ్ళే మీకేమైనా వచ్చి బువ్వు పెట్టరు కదా. మీ కడుపు మీరే చూసుకోవాలా, మీ ఫ్యామిలీ మీరే చూసుకోవాలా, మీ కెరీర్ మీదే. సో బంధువులు అందరు ఉంటారు ప్రపంచంలో. ఉచిత సలహాలు ఎవరు వచ్చి ఇస్తున్నా కానీ పట్టించుకోవద్దు. అంటే అది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అయితే తప్ప తీసుకోవద్దు. కన్స్ట్రక్టివ్ కాదు, డిస్ట్రక్టివ్ అయినా కూడా తీసుకోండి. డిస్ట్రక్టివ్ క్రిటిసిజము పిచ్చి పిచ్చిగా వచ్చి. ఇంకొకటి స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు నేను ఎన్ని మార్క్స్ వచ్చాయి, మా పిల్లడికి ఇన్ని మార్క్స్ వచ్చాయి, మీ అమ్మాయికి ఎన్ని, ఏ కాలేజు, ఏ గ్రూపు, ఈ గ్రూప్ మంచిది కాదంటే, ఆ గ్రూప్ మంచిది కాదంటే, పెళ్ళి ఏజ్కి వస్తే పెళ్ళి, మేము ఇంకా పెళ్ళి కాలేదా, పెళ్ళి చేసుకోదా, జాబ్ అయితే ఏ జాబు, ఎక్కడ జాబు, ఎంత జీతం, పెళ్ళి తర్వాత పిల్లలు, ఇలా ఏదో ఒకటి ఎవరో ఒకరు ఏదో ఒకటి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. సో అట్లా మాట్లాడే వాళ్ళకి ఏ బుద్ధి సమాధానం చెప్పండి. వాళ్ళని ఎవరిని పట్టించుకోవద్దు. అందరిని పట్టించుకోండి, అందరికి సీరియస్గా తీసుకొని. ఎవరైనా వచ్చేమన్నా అది ఇది మాట్లాడంటే నువ్వు పెడుతున్నావా బువ్వా, నువ్వు చూసుకుంటున్నావా ఫ్యామిలీని, నువ్వు గమ్మని బాగుని చెప్పండి. అట్లా అస్సలు మాట్లాడద్దండి. అట్టే మాట్లాడాలా, లేదంటే ఒక చిరునవ్వు నవ్వి పక్కకు వచ్చేయండి. కగన్ నాకు అనేది అట్లా ట్రైన్ చేస్తూ ఉంటాడు. వచ్చి స్లోగా ఏమంటారు, ఎవరైనా వచ్చేదో మాట్లాడితే ఒక చెంప కాదు 2 చెంపలు పగల కొట్టాలని నేర్పిస్తాడు అనమాట కగన్. సో నేను బేసిక్ ఒక చెంప కొట్టే ఇది కగన్ని చూసుకొని 2 చెంపలు వాయిద్దామని ఫిక్స్ అయ్యాను. నేర్పిలేదమ్మా కగను, నేనే ఒక చెంప కొడతాను, నువ్వు అట్టుండాలా 2 చెంపలు పగల కొట్టాలా అని నేర్పించాడు. సో మన జోలికి ఎవరైనా వస్తే 2 చెంపలు వాచిపోతాయి. కగన్ ఇదన్నమాట పరిస్థితి. నేను ఫస్ట్ యాక్చువల్గా అప్పుడు ఆర్డర్ చేసుకుందామన్నా కదా, బట్ ఎందుకో జర్నీలు గాలాడదేమో అని అనిపించింది. ఈ మధ్య 2-3 రోజులు ఎక్కువ ఉక్కబోస్తుంది అనమాట. సో అది తీసేసాను. నెక్స్ట్ ఇది జస్ట్ ఇన్ కేస్ అని పెట్టుకున్నా, అది తీసేసాను అనమాట. అండ్ ఇవి మా అక్క దగ్గర తెచ్చుకున్న వడ్డానం, అవి జ్యువెలరీ అవి పెట్టుకున్నాను. ఇంక ఇవన్నీ బ్యాగ్ వెనక్కి సర్దేసేయాలా. అండ్ మిర్రర్ ఒకటి సేఫర్ సైడ్కి. అండ్ ఇది నా సిల్వర్ నెక్లెస్, బ్లాక్ బీడ్స్ అవన్నీ ఇందులో పెట్టున్నాను. అండ్ చంపసరాలు అవంతా. అండ్ ఇవంతా నార్మల్ బ్యాంగిల్స్, వాటికి సంబంధించి. ఇంకా రెస్ట్ అంతా సేమ్. నేను ఆ డ్రెస్కి బదులు జస్ట్ కంఫర్టబుల్గా ఉండే కాటన్ కుర్తీ ఒకటి పెట్టుకున్నాను. మీకు కావాలంటే కుదిరితే ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇప్పుడు ఇదంతా నా ఏమంటారు నా టాయిలెటరీస్కి సంబంధించిన బ్యాగ్. ఇది స్కిన్ కేర్, మేకప్ ఆల్రెడీ నేను సర్దేసి ఆ బ్యాగ్లో ఉందన్నమాట. అందులో హెయిర్ డ్రయరు, బ్లో డ్రయరు, 3 బెడ్షీట్స్ మాకు ట్రావెల్కి అవి. అండ్ ఇంకా చెప్పులు అది పెట్టాలన్నమాట. అండ్ నా మేకప్ ఉంది. సో మేకప్, స్కిన్ కేర్, టాయిలెటరీస్ అవన్నీ మోస్ట్లీ ఇంకా బ్యాగ్లోకి వెళ్తే ఇక్కడికి ఆల్మోస్ట్ ఈ సూట్ అది ఇక్కడికి వచ్చేస్తుంది. అండ్ ఇది ఈ హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేస్తున్నాను. ఇందులో నా ఏమంటారు మెడిసిన్స్ సంబంధించి, నాకు టక్కని బీపీ డౌన్ అవ్వడం, కళ్ళు తిరగడం, చిన్నప్పటి నుంచి నాకు లో బీపీ ఉంది బై ద వే, మళ్ళీ దాన్ని ఇంకొకటిగా అనుకున్నారు. ఇంకా కగన్ వాచ్, బ్యాక్ పెయిన్ వస్తుంది అనమాట ఈ మధ్య. నాకు కగన్కి ఇద్దరికి, కగన్కి ఎప్పటి నుంచి ఉంది, నాకు ఈ మధ్య బ్యాక్ పెయిన్ వస్తుంది. అండ్ బేసిక్ మెడిసిన్స్ అవి పెట్టుకున్నా. ఇక్కడ నార్మల్ ఫోన్ అవి పెట్టుకోవడానికి. సో ఇవన్నమాట టోటలీ హ్యాండ్ బ్యాగ్తో కలిపి 1, 2, 3, 4 ఈ 4 తీసుకెళ్తున్నాం. అండ్ కగన్ది ల్యాప్టాప్ బ్యాగ్ ఒకటి వస్తుంది. సో ఫస్ట్ అయితే ఇవి సర్దేసి వైరన్ చేసుకోవాలి, ఇవన్నీ లోపల పెట్టేసేయాలి. నేను నీట్గా ఫేస్ షేప్ చేసుకొని ఫేస్ మాస్క్ వేసుకున్నాను అనమాట. అందుకే నా ఏమంటారు స్కిన్ మెరుస్తుంది. అండ్ థిక్ మాయిశ్చరైజర్ అప్లై చేసినట్టు, ఆల్మోస్ట్ థిక్ మాయిశ్చరైజర్ 2 లేయర్స్ అప్లై చేసి బాగా నీట్గా మసాజ్ చేసుకున్నా. అండ్ ఇక్కడ కరెక్ట్గా పెళ్ళికి వెళ్ళే ముందు అండ్ నాకు పీరియడ్స్ టైం కూడా సో పింపుల్స్, సో అది అప్లై చేసుకున్నాను. కగన్ నా మొహం చూడు, కగన్ మెరిసిపోతుందా. కగన్ కూడా వేసాము ఫేస్ మాస్క్, నేను అలవాటు చేశాను. కగన్కి స్కిన్ కేర్ అంతా నేను అలవాటు చేసాను అనమాట. సన్ స్క్రీన్, ఫేస్ మాస్క్, ఇవి అవి అన్నీ ఇవి ఉంటారు అన్నీ అలవాటు చేసి స్పాయిల్ చేస్తున్నాను. బేసిక్గా స్పాయిల్డ్ కిడ్. హడావిడిలో నా సెల్ఫీ స్టిక్ ఆల్రెడీ విరిగిపోయింది. ఆ విరిగిపోతున్నది కూడా సగం విరిగిపోయింది. బ్లూటూత్ బటన్ అవి అంతా.
అది కూడా ఎక్కడ పెట్టున్నాను, ఇప్పుడు ఆడ పెట్టాను, నాకు గుర్తు రావట్లా. పొద్దున ఆడ సర్దాను, కింద నిందని ఎక్కడ పెట్టాను మర్చిపోయా. సో ఇప్పటికైతే నేను ఎట్లా ప్యాక్ చేసుకున్నట్లు ఒక చేయి పెట్టుకొని ఒక చేతితో సర్ది చూపిస్తాను. నేను ఈ బ్యాగ్లో సర్దుతున్నాను అనమాట. ఇది కుషాంక్ బర్త్డే అప్పుడు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్లో బ్యాగ్. సో పెద్దది, చాలా పడతాయి అన్నమాట. సో ఫస్ట్ నేను బాడీ వాష్ ఇది పెట్టుకుంటున్నాను, నివియా. అండ్ ఇది షాంపూ అనమాట, ఇది లారియల్. మీరు ప్రీవియస్ క్లిప్ చూసింటే మీకు తెలిసింటుంది, ఆ పెద్ద డబ్బా తీసుకెళ్ళాను, అందుకని నేను తీసుకెళ్తున్నా ఉంటుంది అని. నెక్స్ట్ డవ్ హెయిర్ మాస్క్. అయ్యయ్యో, సో ఇదన్నమాట. ఖచ్చితంగా డ్రై అయిపోద్ది కదా హెయిర్ ట్రావెల్కి వాటికి. నెక్స్ట్ ఇది నాకు మార్నింగ్కి కావాలి, ఇది హెయిర్ సీరం లాక్ చేసి పెట్టేసా. సో ఇది ఒకటి. అండ్ రేపు ఎట్లా ట్రావెల్కి నేను ఏమంటారు ఆఫ్టర్నూనే బయలుదేరేస్తాను కాబట్టి నేనేం క్లీన్ చేసుకోను. సో ఇట్లా పెట్టేసుకుంటున్నా. అయ్యో ఏదో పడ్డది కట్టక్కని. కాటన్ ప్యాడ్స్ సరిపోతాయి. నేను ఆల్రెడీ చెప్పినట్టు నేను ఒకేదాన్ని రెండు పీల్ చేసి వాడతాను అనమాట. మీకు కావాలంటే వీటన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఉంటాయి, యూ కెన్ చెక్అవుట్. అండ్ ఫేస్ వాష్, సింపుల్ ఫేస్ వాష్ అన్నీ బాగా పడతాయి, కాకపోతే ప్రాపర్ స్ట్రైట్గా అట్లా పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. అండ్ స్క్రబ్బర్ బాడీ, ఇవన్నీ నేను సర్దేసి చూపిస్తాను. సర్దేసుకున్నాను అనమాట. ఇది బాడీ వాష్, మేకప్ రిమూవర్, ఫేస్ వాష్, హెయిర్ సీరం. ఇది జస్ట్ సన్ స్క్రీన్ అనమాట, మెడకి అట్లా పూసుకోవడానికి. అండ్రమ్ రోల్ ఆన్, బెంజాయిల్ పెరాక్సైడ్ జెల్. నేను ఈ సీరం యాక్చువల్ రెండు పెట్టుకుందాం అనుకున్నా, బట్ నన్ను ఒక్క సీరం ఏది కావాలంటే నేను ప్లమ్ చూస్ చేసుకుంటాను అనమాట. నాకు నైట్ డే టైం మొత్తం ఏమంటారు హైడ్రేటింగ్గా ఉంటుంది, బాగుంటుంది. దీని కింద ఇప్పుడు మేకప్ ట్రై చేయాలి, సో ఐమ్ నాట్ షూర్ అనమాట ఎలా ఉంటుంది అని, బట్ ఇది నాకు తెలుసు. సో ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ ప్లమ్. డాట్ అండ్ కీ మాయిశ్చరైజర్, దాని కింద హెయిర్ మాస్క్. ఇది మస్ట్, ఇది మాత్రం అసలు ఎంత పెద్ద ఇదేం లేవు, కొంచెం ఉంది, బట్ స్టిల్ మొత్తం తీసుకెళ్తున్నాను అనమాట. ఇది లేకుండా మాత్రం ఏమంటారు మాయిశ్చరైజర్ స్కిప్ చేస్తా, కానీ ఇది మాత్రం స్కిప్ చేయను బేసిక్గా. అండ్ ఇంకొక మాయిశ్చరైజర్, ఇది ఏమంటారు హైఫ్ అంది, బట్ తీసుకెళ్ళాలా వద్దా, ఎక్స్ట్రా అవుతుందా అని ఆలోచిస్తున్నాను. మోస్ట్లీ ఎక్స్ట్రా అవుతుంది లగేజ్కి, ఆల్రెడీ ఉన్న లగేజ్ ఎక్కువైంది. సో మోస్ట్లీ ఇది కూడా తీసేస్తాను, ఎందుకంటే ఇది ఒక్కటి ఇదే థిక్గా అప్లై చేసుకుంటే సరిపోద్ది అనమాట. సో ఇది నా బ్యాగ్, ఇది కొంచెం మళ్ళీ సర్దాలు. ఇది కూడా పెట్టుకున్నాను అనమాట, జస్ట్ ఇన్ కేస్ కావాలి అని అంటే టక్ అని. నేను ఆల్రెడీ 2 times వాడాను అనమాట ఇప్పటికీ, చాలా చాలా బాగుంది. ఇది యాక్చువల్లీ పర్పుల్ మాస్క్ పెట్టుకుందాం అనుకున్నా, బట్ అక్కడ ఏమంటారు ఆడ్గా ఉంటుంది కదా, ఇన్ కేస్ నేను పెళ్ళికి ముందు రోజు నైట్ వేసుకోవాలంటే అందరి ముందు. సో ఇదైతే ట్రాన్స్పరెంట్ కనిపిది కాబట్టి ఇదైతే అట్లా వేసుకుంటే 10 minutes పెట్టుకొని వాష్ చేసేయచ్చు. సో ఇది పెట్టుకుంటున్నాను, అండ్ ఈజీగా ఫిట్ అవుతుంది కూడా. నేను దీంట్లో వేసుకుంటున్నాను, మర్చిపోయి దాంట్లో పెట్టుకోవడం. సో అండ్ కుంకుమ, ఇవంతా మేకప్ అనమాట. ఇవి సేమ్ నా పెళ్ళికి ఏవే వాడినా అవే మేకప్. ఈ పాలిష్ చేంజ్ చేసుకోవాలా, యూస్ దిస్ డాజ్లర్ వైప్స్ అనమాట. మొహం కడుకొచ్చుకోపోక చాలాసేపు అయింది. A few moments later. నీట్గా ప్యాకింగ్ అంతా అయిపోయిందనమాట. ఇది డోన్కి వెళ్ళేది, అది హైదరాబాద్కి వెళ్ళేది, ఇది నా హ్యాండ్ బ్యాగ్ అది. అండ్ ఇందులో కూడా నాకు సంబంధించినవి ఉన్నాయన్నమాట. ఈ రెండు నేను ఖచ్చితంగా క్యారీ చేయాల్సినవి అవి. సో సార్టెడ్.